श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायम्। పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మనిషిని నిలబెట్టేది డబ్బు, మనిషిని పడగొట్టేది డబ్బే. ప్రపంచంలో అందరూ అనే మాట డబ్బే అన్నిటికీ పరిష్కారం అని. కానీ నా కథలో డబ్బే అన్ని సమస్యలకు కారణం. డబ్బు సంపాదించాలి అనే ప్రయత్నంలో అన్నీ పోగొట్టుకునే యదవనయ్యాను. డబ్బుల కోసం పరిగెట్టే యదవలం కదా మనకి మనమే ఎక్కిన మెట్లన్నీ కూల్చేసుకుంటాం. ఇది మనలాంటి మనందరి కథ. సలాం బాయ్. అస్సలాం అలైకుం బాయ్. సేటు మరి నీ దగ్గరికి జల్దీగా పంపాడు. ఈసారి సరుకు గట్టిగా వచ్చిందా? సరుకు అయితే వచ్చింది బాయ్. అంత దాగే మనకి తెలుసు. మీ సేటు ఏ బస్తాలు ఎంత ఉంచాడో అల్లాకి కూడా తెలియదు బాయ్. అప్కా జో देखो क्या भाई देख रहा हूँ. माल ठीक हो ना? अरे वाह सब ठीक है. ठीक है भाई. सलाम अलैकुम. वालेकुम अस्सलाम.
చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువవుతానని అంది మనీ మనీ నాన నాన నా తాన తాన నాన నా తాన నాన తాన నాన. ఒరే రాజుగా, రాత్రికి రాత్రి సినిమాలో లాగా మనం కూడా కోటీశ్వరులు లేకపోతే ఎలా ఉంటుందంటావరా? నడిమంత్రపు సిరి నట్టింట ముంచిన సోదరా. నువ్వు మారవరా బాబు. డబ్బు ఎలాగో సంపాదించడం, కనీసం కళల్లో ఊహల్లో కూడా ఊహించుకోకూడదారా? రే, కళలు మనల్ని కలవరపెట్టడానికి, ఊహలు ఊహించుకోవడానికి మాత్రమేరా. కష్టపడు, సంపాదించు, అంతే. నీకు దండవరా బాబు. బాగా తిప్పుతున్నావురా మరి బండి పెట్రోల్ కాదు కానీ పులుసుకి ఆరిపోయిందిరా బాబు. కానీ కానీ రై తెచ్చావా? రే రవి, ఊరంతా తిరిగి నీ కోసం సంపాదించిన ఏకైక బాటిల్ రా ఇది. చిన్నపిల్లల మొఖం చూడు. అయినా నీ అబ్బా మందు దొరకని రోజు ఎందుకురా నీకు బాగా తాగాలనిపిస్తుంది? అదంతేరా మన మహా చెడ్డలో. వారు బాబు నన్ను కలపగరా బాబు. అయినా ఒరే కుమారు, గాంధీ జయంతి రోజు మంది ఎలా దొరికిందిరా? గాంధీ జయంతి క్యాలెండర్లో ఉన్న గాంధీ తాతకరా, నల్లాంటి మందు బాబులకు కాదు. నిజమే కదా. అయినా దేశానికి డబ్బు మోచుకోరువా, మళ్ళీ మందు కోరువా? ఇది గాంధీ జయంతి రోజు గాంధీ తాత నోటు తీసుకుని అమ్ముడుపోయే వాళ్ళకంటే మనం చాలా నయంరా. కరెక్టే. నాకు ఇవ్వరా. నా ఎక్కడికి వెళ్ళావన్నా పొద్దుననగా సినిమాకి టైం అవుతుంటే? నీడికి వయసు వచ్చింది. ఎరా సినిమాకినా గుంట దగ్గరకా? అన్నా చూడన్నా ఎలా అంటున్నారు. రే, వాడిని ఎందుకు రా అంటారు? చిన్న నువ్వు సరే. ఆడికి ఈడొకడు జాగ్రత్త. ఆడు జాగ్రత్తగా వెళ్తాడు కానీ నువ్వు కూర్చో. ఆడు నీకు తమ్ముడా ఆడికి తమ్ముడు రా? పేరుకే నా తమ్ముడు కానీ మొత్తం అంతా ఈడే చూసుకుంటున్నాడు రా. రే, అని చెడగొట్టుకుని రా, ఆడు మళ్ళా కాదు. నాకు అదే భయం, మళ్ళా కాదు నువ్వెక్కడ చెడగొడతావని. ఊరుకోరా, ఆడేదో రోజు చాలా గొప్పడవుతాడు. కొంప తీసి ఆడిగా నీళ్ళ తయారాడు అనుకో, అయితే ఇంకంతే. ఓం మహాదేవ్యై చ ధీమహి విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మాతా లక్ష్మి, ప్రపంచంలో ఉన్న అందరినీ నీ బిడ్డలుగా చేసుకుని కాసులు కురిపిస్తున్నావు. ఆ బిడ్డల్లో నన్ను పెద్ద బిడ్డగా చూడు తల్లి. ఓం లక్ష్మీయే నమః. दया करो माताजी. సరుకు చేర్చేసావా? చేర్చాను సేట్. ఏమన్నాడు? మిమ్మల్ని వచ్చి కలుస్తా అన్నాడు. నమస్తే సేట్. నమస్తే నమస్తే. ఏంట్రా అందరూ ఇలాగా వచ్చారు? ఏం లేదు సేటు, మీతో మాట్లాడదాం వచ్చాను సేటు. చెప్పండి సేట్. ఈ అవాలలో మీరు మాకు ఇచ్చేదని సరిపోవట్లా. ఇక్కడ మేమంతా కష్టపడుతున్నాం, అయినా ఆదాయం మీదే ఎక్కువ ఉంది. ఒకటి చెప్తా వినండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. పని వచ్చినవాడు పనివాడు అవుతాడు, పని ఇచ్చినవాడు కాంట్రాక్టర్ అవుతాడు. మీరేంటో ఆలోచించండి. అదంతా తెలియదండి, ముందు మా వాటాలు తెలుసండి. ఏ చెట్టుకు అంత గాలి. ఇక మీరు వెళ్ళండి. అది కాదు, ముందు వాటాలు తేల్చు, లేకుంటే పరిస్థితులు మారుతాయి. అన్నీ వడ్డించిన వాడికి అన్నం కరువు అన్నట్టు నా పరిస్థితి గురించి మాట్లాడుతున్నావు. అడిగితే చిరాకు, అడగకపోతే పరాకు. మీరందరూ ఆగండి. ఏంటి సేటు మీరు మరేను? ఈ డబ్బులన్నీ ఒక చోట చేర్చడానికి ఎక్కువ కష్టపడేది నా మనుషులు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పాటికి వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాటిని జాగ్రత్తగా ఒక దగ్గరకు చేర్చేది నేను. నాకు వీళ్ళందరికంటే ఎక్కువ రిస్క్. అయితే ఏం చేద్దామంటావు? చేసేదేముంది, ఇచ్చేదానికంటే ఎక్కువ కావాలి. ఏయ్ ఊరుకో. ఏం మారుతుంది? నేను ఎలాగా ఉండేవాడిని అలాగే ఉంటాను. రేపటి నుంచి మీ అందరింటికి రోజుకొక పోలీసు వస్తాడు.
రైడింగ్ జరుగుతుంది. ఆ? అందరూ దొరికిపోతారు, అందరూ చేలికిపోతారు. నేను ఇక్కడే ఉంటా, ఇలానే ఉంటా. అదే కానీ జరిగితే ముందు నీ పేరే చెప్పేస్తాం. రాజు తలుచుకుంటే దెబ్బలకి కదువా. తెలుసుగా, మీరు ఏమి చేయాలనుకున్నా, ఏం చేసినా నా పరిస్థితి మారదు, మీది మారుతుంది. అయినా ఎవరి గురించి ఎవరికి చెప్తారా? నువ్వేంట్రా అంతా ఉర్మి ఇంత కుర్సా? క్షమించండి సేటు. వ్యవస్థని నడిపేవాడు 4 అడుగులు కాదు, 10 అడుగులు ముందుంటాడు. మీరంతా వ్యవస్థలో ఉన్నారు, మీరే వ్యవస్థ కాదు. గేటు లోపల ఉన్న నాకు, గేటు బయట ఉన్న మీకు చాలా తేడా ఉంది. మీరందరూ అనుకోవాలి, ఏదన్నా చెయ్యాలి అంటే నేను ఆలోచిస్తే చాలు, జరిగిపోతుంది. ఇక నుండి మీది నాది అందరి పరిస్థితులు మారుతాయి. ఎక్కువ ఆలోచించి దిమాగ్ ఖరాబ్ చేసుకోకండి, వెళ్ళండి. అర్థమైంది. అచ్చిరాని కాలంలో అడుకోబోతే ఉన్న బొచ్చ కాస్త ఊడ్చుకుపోయిందట. పదండి. ఒక క్షణం భయపెట్టాడు. ఇంటి పరిస్థితి 5 బస్తాలు వచ్చాయి, 4 పంపాలి. తొందరగా కానీ. రాజస్థాన్ రసగుల్లా. మరవాడి, పొద్దున్నే నన్ను నా తమ్ముడిని లేపెత్తనావు కదా. కూర్చున్నాయి ఉట్టారే. అంటే కోటి వెళ్లుకుంటూ వస్తుంది కొండ మీద కోతి. మా దెబ్బ తగిలిందా? చూసుకోవాలి కదా, చెప్తే నువ్వు. అయినా ఎందుకే ఇలా బరువులు మోస్తూ ప్రాణాలు తోడుకోవడం? అవసరమా చెప్పు? ఎన్నిసార్లు చెప్పినా వినవు. కూర్చో. చేయలేవు, గట్టిగానే తగిలినట్టుంది. నొప్పి వస్తుందా బాగా? ఉండు వస్తా. ఇలా పెట్టు. ఎక్కడైనా కట్టుకున్నాడు ఇద్దరు కనేసి ఊరంతా అప్పులు చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికే అవి కట్టుకోలేక తీర్చలేక నానా కష్టాలు పడుతుంటే అవి చాలవన్నట్టు వెంకేవి తెచ్చి పెడుతున్నావు. అయినా ఇంట్లో ఇద్దరు ఉన్నాం కదా, చెప్తే చేస్తాం కదా. నువ్వు పని మీద బయటకు వెళ్తున్నావని చెప్పలేదురా. నేను పని మీద బయటకు వెళ్తున్నాను. సరే, చిన్నోడు ఉన్నాడు కదా, వాడికి చెప్పొచ్చు కదా.
ఆడేదో పుస్తకాలు తీసుకుంటానని పక్క వీధికి వెళ్ళాడురా. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివి ఎవరిని ఉద్ధరించాలని? చదివింది సరిపోదా? ఊరంతటికీ సరిపోయినట్టు ఊరు మొత్తాన్ని ఉద్ధరించడానికి చదవాలా? అయినా ఒక్కడిని అన్నీ చూసుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది తెలుసా? వాడు చదువుతున్నది, నువ్వు కష్టపడుతున్నది ఇల్లు గడవడానికే కదరా. నువ్వు రోజు కష్టపడి తెస్తున్నావు కాబట్టే పూట గడుస్తుందిరా. వాడు చదివిన చదువుకి ఏదో రోజు వాడి కష్టానికి మంచి ఉద్యోగం వాడు తెచ్చుకుంటే బాగుపడేది మనమే కదరా. పరిస్థితులను బట్టి నిన్ను పనిలోకి పంపించి ఒక తల్లిగా నేను ఓడిపోయానురా. ఇప్పుడు మళ్ళీ చిన్నోడి ఇష్టాన్ని కాదని వాడిని కష్టపెట్టలేనురా. నువ్వెప్పుడు వాడిని వెనకేసుకొని రావడమే. ఆయన నిన్న లాభం లేదులే, మా అబ్బను అనాలి. అయినా ఏ తండ్రి అయినా పిల్లలకు ఆస్తులు ఇస్తాడు. మా బాబేమి ఇచ్చాడు మాకు? ఊరంతా అప్పులు, ఇంటి నిండా కష్టాలు. చేద్దినమ్మ జీవితం. సరే నేను వెళ్ళొస్తాను. రే 2 ముద్దలు తినేసాలరా. ఇదిగా కలవతి 2 దోశలు ప్లేట్ ఇడ్లీ కత్తలా రాసుకో. ప్రతి ఒక్కరు ఇలా అరువులు పెట్టి వెళ్ళిపోతే నా వ్యాపారం సాగేదెలా? దిక్కుమాల మంద. అక్క ఓ దోశ పట్టు. దోశ కంటే నువ్వే వేడుకున్నావే. ఇదిగో అక్క. అరే రాజు, ఊర్లో నువ్వు ఒక్కడవేరా తినేదానికి న్యాయంగా డబ్బులు ఇస్తావు. పోనీలక్క. చిల్లర లేదురా రాజు. పర్లేదక్క, రేపు వచ్చినప్పుడు తీసుకుంటాలే. సరే రాజు. అక్క అక్క వాడికి తినడానికి ఏమని అక్క? ఇదిగో తిను. నాకేం ఊరికే వద్దులే. తీసుకో డబ్బులు, వెళ్ళు. పోనీలేరా, నువ్వైనా డబ్బులు ఇచ్చి తింటున్నావు. పిచ్చి నీకో ఈ జనాలకో ఏం అర్థం కావటం లేదు. అప్పుడే అయిపోయింది, మరి ఇప్పుడు ఎలాగా? కొనడానిక డబ్బులు లేవు. సరే, ఎవడోడు బకడోడు రాకపోతాడా, మందు పొయ్యకపోతాడా? అంతవరకు ఇదే నెమ్మదో తాదు. అదిగో మాటలోనే వచ్చేస్తున్నాడు బకరావాడు. అబ్బా ఏమున్నావే. రారా రా రా. ఓ మై గాడ్, ఎవరి అన్ఎడ్యుకేటెడ్ డ్రింకర్? ఓ మై సన్. ఆగు ఆగే. ఏంటి నన్నా? నిన్నే. ఏమైంది బాబాయ్? ఏమైందా? నువ్వు ఎప్పటి నుంచి మందు తాగుతున్నావు? ఓ సదా, ఓహో తెలిసినప్పుడు నేను తాగుతున్నా బాబాయ్. కదా, మరి మందు తాగే పద్ధతి ఇదా? ఓ లార్డ్, నాకన్నా ముందు ఈడే నిన్ను చేరుకున్నట్టున్నాడు. జాగ్రత్త చూసుకో. ఓ తెలిస్తే సరిపోదు మై సన్, పద్ధతులు తెలుసుకోవాలా. మందు తాగడానికి పద్ధతులా? పద్ధతులేనరా చెప్తా నేను. పోయి ముందు మందు పోయిరా. పోయి బాబాయ్. ఇప్పుడు
ఈ మందు ఇలా పట్టుకొని తాగాను అనుకో, నా మందు నేను తాగుతున్నట్టు. ఇదే గ్లాసు ఇటు ఇలా తాగాను అనుకో, నీ మందు నేను తాగినట్టురా. ఓహో అందుకే ఇలా తాగాను. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎలా తాగావు? చెప్పురా సన్ను. ఎలాగోలా బాబాయ్. అన్నిటికీ మించి అసలైన పద్ధతి నీకు తెలుసా? ఏంటది? అదేనరా చుక్కల పద్ధతి. చుక్కల పద్ధత? ఇప్పుడు నీకు తాత ఉన్నాడా? ఉండేవాడులే, పోయాడు. లేట్ అప్పారో. అదే కదా మరి. ఆ అప్పారో సొక్కేసావరా? వేయలేదే. ఏంటి ఇప్పుడు చచ్చినోడు వచ్చి తాగుతాడా? ఎందుకు వచ్చి చాలా ఇబ్బంది పెట్టాడు మళ్ళీ. ఏదో చెప్తున్నాడు. ఎన్ని వేసాలు వేసినా ఈసారి ఈ పెగ్గు నేనే తాగేస్తాను. ఇచ్చే సమస్య లేదు. మనవడా? మనవడా ఏంటిది? ఇప్పటివరకు సన్ను గిన్ను అంటూ ఇప్పుడు మనవడా అంటున్నావు? ఒరే నేను బాబాయిని కాదురా. మరి నీ తాత లేట్ అప్పారావుని. తాత నాకు మందు లేకుండా నువ్వే తాగేస్తున్నావు కదరా, అందుకని వచ్చాను రా. తాత నువ్వేనా? నువ్వు వచ్చేసావా తాత? అవునరా తాత, నమ్మలేకపోతున్నాను. సరే నాకు ఓ ప్యాకేనే ఒకటి తాగేస్తున్నావు కదరా, మందు పోయి. ఉండు తాత, వేస్తాను. నువ్వు లేకపోయేసరికి నీ వారసత్వం నేను తీసుకున్నా తాత. ఓహో, నీకన్నా ఎక్కువ ఎవరు చెప్పు నాకు. తీసుకో తాత, చొక్కేసి తాత. తాత 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 తాగేస్తున్నావు. అయిపోయింది తాత. ఏంట్రా అప్పుడే తాగిస్తారా? ఏంటి నువ్వే కదా తాగింది ఇది? నేనా? నువ్వే తాగవరా తాత? ఇప్పుడు నీ తాతను కాదురా, మరి మీ బాబాయ్ని. ముసలోడు మాయ చేసి తాగేశాడు. మందు బొక్క. అయితే ఒకటిరా, మీ తాత వచ్చి తాగేశాడురా. అందుకే చెప్పాను కదా మొదటి సొక్కలు తీయకుండా తాగకూడదని. తాత రావడం చచ్చిన తాత ఎలాగే వచ్చి తాగుతాడే మందు? తెచ్చుకున్న మందు అంతా తాగి చచ్చావు. చెప్పే మందు తాగేశాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోనే. ఇప్పుడు ఎలాగైనా ఇంకో పక్కన కూడా రాకపోతాడా? మళ్ళీ ఆడ దగ్గర మందు తీసుకోపోతానా? సరే చూద్దాం చూద్దాం. అందుకో మీరు నెరులారను చలరే అతనే కొడు సుమలత ఇప్పుడు వస్తావే బొక్కలాగా. డబ్బులు ఇయ్యాలని చెప్తుందంటారా? ఏమో ఎంతగాని తెలియదు. ఇప్పుడే రావాలా? ఏ సీను పనికి రావా? తడలే ముసలోడు కన్నీగా వీడు పని వీడు చూసుకో. సుమలత వస్తున్నా. సుమలత, ఏ సుమలత. ఎవరు? నేనే సీనుని. సీను నువ్వా? ఏంటో చెప్పు. వస్తానో కదా, నీకోసం చూస్తున్నాను. ఇప్పుడు నేను రాలేనురా, తర్వాత కలుద్దాం. తలిపితే చెప్తానా? అర్థం చేసుకో సీను, బట్టలతో లేను. నాకు కావాల్సింది కూడా అదే కదా. తీ. సీను నన్ను ఇబ్బంది పెడతావేంటి? వెళ్ళమని చెప్తున్నా కదా. అదేదో ముందే చెప్పొచ్చు కదా. అబ్బా నువ్వు వెళ్ళు సీను, నేను రేపు వీధిలోకి వస్తాలే. సరే రేపు రా అయితే, మర్చిపోకు. తొందరగా రండిరా. ఏరా అవసరమా పొద్దున్నే మందు తగ్గి పనిలోకి రావడం? అదేం లేదురా. ఎన్నిసార్లు చెప్పాలరా? రే నేను తాగింది ఒక పెగ్గారా. పద్ధతి పోషణ అని మాయ మాటలు చెప్పి నా దగ్గర మందంతా ఒక ముసలాడు తాగిదే.
వీడికి ఎంతసేపు అంతేరా, ఫుల్గా తాగేస్తాడు. తప్పించుకోవడానికి అడ్డమైన సోదంతా చెప్తాడు సోదిగాడు. ఇదంతా నువ్వే చెప్పాలి. ఓరు బాబు నేనేం చేశాను రా బాబు. ఒరేయ్ చూడు నన్ను అండగా పొద్దున్నే పక్కేది నీకేం పడరా తిరిందా రా. చూసావా? చూసా. చాలే రారా. అరే పదరా, ఇక్కడ ఎవ్వరు సరిగ్గా పనిచేయట్లేదు, అందరికి నా మీద కన్నా. ఒకడికి ముందు పిచ్చి ఇంకొకడికి పొందు పిచ్చి. వీడాడి గురించి చెప్తున్నాడు. వేస్తాను. సర్లే పద. నువ్వు చెప్పింది నిజమేరా. సేటు కొత్త లెక్కలు. క్యా? నమస్తే సేటు. నమస్తే గోవింద్ జీ, అయ్యే అయ్యే. ఒక ఫోను చేసి ఉంటే లక్ష్మీదేవి సాక్షాత్ మీ ఇంటికి వచ్చేది కదా. పర్వాలేదు సేటు, అప్పుడప్పుడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే పుణ్యమైనా కలిసి వస్తుంది. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సాబ్. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ కుబేరుణ్ణి చూసినట్టు ఉంది. చాలు సేటు, మాటలతో మంత్రాలు వేసింది. ఇదిగో త్వరగా పని అవ్వబడితే తీర్థం పుచ్చుకొని బయలుదేరుతా. అరే సెటు, ఒక పప్పు బస్తా తీసుకొని రా. సరే సెటు. బస్తా చాలా బరువు ఉంది సెటు. పంట గట్టిగా పండినట్టు ఉన్నది. అరే చూప్, పంట బాగా పండితేనేరా మనకి పొట్ట నిండేది. ఓ సరే సేటు, నేను బయలుదేరుతా. గోవింద్ జీ, గుడికి వచ్చి దక్షిణ వేయకుండా వెళ్తున్నారు. కొత్తగా అడుగుతున్న వేటి సేటు, కావాల్సిందా సలీం దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నావు కదా. ఈసారి పండే పంటకి పని వాళ్ళు కూలీ ఎక్కువ అడుగుతున్నారు. అయితే కొంచెం చూడు గోవింద్ జీ. సరే సేటు, చూద్దాం. ఉంటా. ఇంకా రాలేదు రే. ఆ రోజు ఇదిగోరా కేరళ సరుకు. ఏట్రా ఇంతసేపు? పోయి పోయి. చాలా రోజులకి తాగుతున్నాను. ఓ మై సన్, పదవులు తెలుసుకో. రే ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? మొదటి చుక్కలరా. మొదటి చుక్కలు ఇట్రా. మందు తాగడంలో ఇదో పద్ధతి. మనం మొదటి చుక్క లేకపోతే చనిపోయిన మన తాతలు ముత్తాతలు వచ్చి మన గ్లాసులో మందు తాగేస్తారు. తాతలు బాబు, తాతల వరకు ఎందుకు కానీ ముందు మా మందు తాకుండా ఉంటే చాలరా బాబు. నువ్వు అర్థమైందా? చెప్పారు కుమార్, ఆడు బాగా చెప్పారా. ఈ సేటు గాడి ఇచ్చిన డబ్బులతో మనం మందే తాగుతామా, మేటలే కడతామారా? ఈ సేటు గడికి మందు తాగే అలవాటు ఉన్నా బాగున్నాను. ఒక బుడ్డి ఎత్తుకొచ్చామంట రోజు. ఎట్రా దొబ్బుకొచ్చేస్తావా? ఇది కానీ సేటు కానీ విన్నాడు అనుకో, నాది బుడ్డి నువ్వు దొబ్బుకెళ్తావా బేవకు అని అంటారా. నిజమేరా. రే, మీకెవ్వరికైనా ఎప్పుడైనా ఈ ప్రపంచాన్ని దోచేయాలి, ఈ ప్రపంచాన్ని ఏలేయాలి అనిపించిందా మీకు? చెప్పండి రా. నాకు అనిపించిందిరా. ఏమని? దీనమ్మ ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి నన్నే ముద్దు పెట్టేసుకుని నన్నే కౌగిలించేసుకుని అబ్బా సుఖమే సుఖమరా. ఎప్పుడు అమ్మాయిలు పిచ్చారా? మరేముండాలరా? ఉండాలరా. ఆహా, ఏటో చెప్పు.
పైసా పైసా ఉండాలరా. పైసా ఉందనుకో, నువ్వు అనుకుంటున్నావే ఆ అమ్మాయి నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నువ్వు అనుకుంటున్నావే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలని, అది కూడా అవుతుంది. ఇంతకంటే బాగా కాస్ట్లీ ముందు తాగొచ్చు. రే ఫారెన్ పాప కూడా నీ పక్కలో పడుకుంటుంది. పైసా ఉంటే ఈ ప్రపంచం మొత్తం మన కాళ్ళ దగ్గర ఉంటుందిరా. ఏటి ఇదంతా మన సేటు గడిచే రోజుగులుతోనే. సీరియడ్ ఎందుకురా, ఈడు మన తాగిన మత్తులు ఏవేవో బాగుతాడు. రే నువ్వు ఆపు. రే నువ్వు చెప్పరా ఎలా సంపాదించాలో. బాగా డబ్బున్నోడి దగ్గర దోచేయాలి, ఈ దునియాని దున్నేయాలి. దున్నేయాలంతే. అంటే మార్ మార్ దునియా కో మార్, చోర్ చోర్ దునియా కా చోర్. ఎరా రాజు ఏమంటావు? రే నాకు అవన్నీ తెలియదు కానీ మన నలుగురం ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే చాలరా. బాగా చెప్పారా. అవునరా. దా కొట్టు. ఉందా రే ఈసారి చొక్కా కదా తాగు. వరే నేను సిగరెట్ మానేస్తాను రా. ఎప్పుడు చెప్పనా ఈడ అమ్మాయితో మాట్లాడడం మానేసినప్పుడు నుంచి. ఇవన్నీ ఊహలే అయితే మరి కాకపోతే రే ఎక్కడికి రా? వచ్చకరా. ఏ అవుతావా? ఆడే వస్తారా. ఇడేందిరా ఎప్పుడు ఎక్కడ పోసుకుంటాడు కదా, ఇప్పుడేంది ఏం తిప్పుతుంది ఇది? రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావే? నువ్వు తిరిగిన పెదాలు చూస్తుంటే కొరుక్కు తినేలానుందే. మాటలకేం కానీ ఎప్పుడొస్తా? ఎప్పుడు రమ్మంటావు? నువ్వు చెప్పు. ఇప్పుడు వచ్చానా? నీకేం వస్తావు కానీ తేల్చాల్సిన లెక్క చాలా ఉంది. తొందరలోనే అందరి లెక్కలు తేలుస్తాను, నిన్ను కూడా తేలుస్తా. ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోతావే? సుమలత అనుకో 2 నిమిషాలు కూడా అవ్వలేదు. ఏట్రా అది పెద్ద కేసురా. అది మనిషి కాదా, అది ప్రేమ కాదా? హలో నీది ప్రేమే, ఏదో రోజు నా ప్రేమను అర్థం చేసుకుని అదే వస్తుంది లేరా. రే ఆ రోజు వస్తే ఏమి లేని బికారు అవుతావు. రాత్రికి వస్తా. ఏట మందేలే. షో జీవితంలో ఓడిపోవడమే, ప్యాకెట్లో ఓడిపోవడమే. ఏం బ్రతుకో. ఈయనేంటి తెగ ఆలోచించేస్తున్నాడే? ఏంటి భద్రన్న, ఏం ఆలోచిస్తున్నావు? సేటు కోసమా? చూడు భద్రన్న, నా మట్టుకు నేను చెక్ పోస్ట్ దగ్గర వ్యాపారం చేసుకునేదాన్ని. నిన్ను నమ్మి వ్యాపారాన్ని పక్కన పెట్టి ఏదో కాస్తో కోస్తో మిగుల్చుకుందామని వచ్చిన ఈ హవాలా దందాలోకి. ఇట్టయితే అన్నీ వదిలేసి వ్యాపారమే చేసుకుంటా. ఆవేశంతో మాట్లాడితే ఏమొస్తుంది? అక్కడ సేటు వందే భద్రమాత్రం ఏం చేయగలడు మనకి? ఏం చేయలేప్పుడు ఎక్కడెందుకండి? పదండి, ఎవరి మట్టుకాళ్ళు ఎవరి దారాలు చూసుకుందాం. పదండి. అన్నిటికీ తెగించి ఎన్నో కష్టాలు పడి డబ్బులు మార్చేది మనం. వాటాలు ఇవ్వకపోతే పని మానేయాలా? మరి అంతకన్నా ఏం చేయగలమండి? గన్ను చూపిస్తూ మాట్లాడుతున్నాడండి. చూపిస్తే పర్వాలేదు, చంపేస్తే ఏంటండి పరిస్థితి?
అప్పటికే అరటి పండులో నీరు కారిపోయింది. జడిపిస్తే బెదిరిపోవడానికి బడిలో చదువుకునే పిల్లలం కాదు. అది కాదు భద్రా, పిల్లలతో ఉన్నాం మనమంతా. డబ్బు మీద ప్రేమతో ప్రాణాల మీద ఆశ వదులుకుంటామేంటి? అక్కర్లేదు, డబ్బు మీద ఉన్న ప్రేమను చంపుకోకపోతే చాలు. అంటే సేట్ అసలు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడండి? గానా చూపించడం తప్ప ఇంకేం చేస్తాడండి? చేసేదంతా మనమే కదా. మరి పని అంతా మనమే చేసేటప్పుడు మన చెయ్యి పైన ఉండాలి. పని చెప్పేవాడు సేట్ అయితే పని చేసేది మనం. డబ్బు ఊరు దాటించాలన్నా, ఊర్లోకి రావాలన్నా మనకు తెలియకుండా ఏ పని జరగదు. జరగాల్సిన పనులు జరగకపోతే చాలు, అప్పుడు సేటు అవసరం దగ్గర ఆలోచనే మన వాటా. ఆలోచన బానే ఉంది, మరి జరిగే పనేనా? ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటా. అమ్మా ఈరోజు నేను మల్లెపూలు నలిపేది. మెట్లెక్కసరికి పులుసు కారిపోతుంది. ఇంకా దాని దగ్గర పులుసు అవ్వాలి నేను. ఇందులో సుమలత ఎవరై ఉంటుంది? ఇట ఇంత కనబడుతున్నాయంటే ఇదే ఉంటుంది. దీన్ని చూసేసరికి లుంగి కూడా లేచిపోతుంది. ఇలా మెల్లగా తీస్తే సుమలత ఎలా ఉంది? ముసలిది అయిపోయిందా? మొట్టలు కూడా వచ్చినట్టున్నాయి. సుమలత సుమలత నీకు ఆ రోజు గుర్తుందా? నాకు ఇంకా గుర్తుంది. తడిచిన లంగోతో నువ్వు ముసలుడికి మందు పోతే కానీ పని అవదు. కూర్చున్న యాంగిల్కి ముసలుడు టెంప్ట్ అయినట్టున్నాడు. ముసలోడికి ఇంత వయసు వచ్చినా కామ కోరికలు పోలేదు. నేనమ్మ అర్జెంట్కి కుర్చీ ముందు దాన్ని మడత పెట్టి అప్పుడు ఇడు మెడమే ధంచాలి. ఇంక లేడీడు అబ్బబ్బబ్బబ్బో ఏమో నేనే టైంలో ఏంటి సీను? నువ్వే కదా రాత్రికి రా అన్నావు, అందుకే వచ్చేసా. చెప్పు. మంచిది. ఏంటి నువ్వే తాగుతున్నా? నాకు కొంచెం ఇవ్వు. తీసుకో, ఈ కప్పు కూడా తీసుకో. ఎప్పుడు ఈ చీప్ లిక్కరేనా? ఎక్కే ఎక్కదు. మందులో ఏముందా? నీలోనే ఉంది కిక్. నాలో ఏముంది?
ఏముందంట బేట ఆ వంపు ఆ సొంపు అబ్బో. అయినా చూసేం చేస్తావు? నలుగురితో తిరిగేదాన్ని, నలుగురితో పడుకునేదాన్ని. అయినా నాలో ఏముంది? ఆ నలుగురిది కోరిక, నాది ప్రేమ. ప్రేమ అయినా నీతో మాట్లాడడానికి రాలేదా? దేనికొచ్చున్నా తెలుసా? మరి దేనికి? దానికే. నీకు మరి ఇంత కసి ఏంట్రా? దీన్నే ప్రేమ అంటారా? ఏంటి దీన్నా? ఇవన్నీ కాదు కానీ పెళ్ళి చేసుకుందా? ఏంటి పెళ్ళ? అయినా ఏముందనరా చేసుకోవడానికి? ఏముండాలే పెళ్లి చేసుకోవడానికి? మనసు నిండా ప్రేమ ఉంది, అది సరిపోదా? మనసు నిండా ప్రేమ కాదు, జేబు నిండా డబ్బు ఉండాలి. అయినా ఒక్కరోజు రాత్రి పడుకోవడానికే డబ్బులు తీసుకునేదాన్ని, ఇంకా పెళ్ళంటే ఉండడానికి ఒక ఇల్లు, తిరగడానికి ఒక కారు, బతకడానికి డబ్బులు చూసుకోవాలిగా. అంటే ఏంటి ఇప్పుడు నేను ప్రేమించాలంటే ఇవన్నీ కావాలా? ప్రేమతో పాటు పోషించడానికి డబ్బులు కావాలంటున్నా. నువ్వు చెప్పింది విని తగినంత మొత్తం దిగిపోయింది. మారేడు మిల్లి మన్మధురం మనవన్నే. అయితే సుమలత, నువ్వు అనుకుంది ఏదో రోజు చేస్తా, అప్పుడు వస్తా, అప్పుడు ఈ సీనిగోళ్ళు లెక్కేటో తేలుస్తాడు. అది చూద్దాంలే. ఎన్ని మూటలు మోస్తున్నారా? ఏమి చేస్తున్నారు? పని మీద శ్రద్ధ ఉండాలి, పనికి మళ్ళీ పనుల మీద కాదు. సమజైతుందా? ఎన్నిసార్లు చెప్పినా ఇంతే సెటు. రే, నువ్వు లోపలికి వెళ్ళు. నమస్తే. నమస్తే ఎస్ఐ సాబ్. ఇలా వచ్చారేంటి సాబ్? కబురు పెడితే నేనే వచ్చేవాడినిగా. నువ్వు వచ్చి తేల్చాల్సిన లెక్కలు కాదు సేటు, నేనే వచ్చి తేల్చాల్సిన లెక్కలు. రేయ్ ఏంట్రా, గొడవకి పోలీసులు వచ్చారా? పోలీసులా? ఎందుకు వచ్చారంటావురా? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. వెళ్ళి చూద్దాం. ఆడి గురించి మనకి ఎందుకురా, మన మందు మనకు వచ్చేద్ది. రే, నువ్వొక్కడివి మందు పిచ్చోడివి, కానీ వెళ్ళి పని చూసుకో. సర్లే. లెక్కలదేముంది సాబ్, అన్నీ చిన్న చిన్న లెక్కలు. ఏమైనా ఉంటే స్టేషన్కి వచ్చి చెప్తాను సాబ్. ఇక్కడ అందరి ముందు ఎందుకు సాబ్? అదే సేటు, నాతో నువ్వు చిన్న చిన్న లెక్కలని చెప్పి చాలా పెద్ద పెద్ద దందాలే చేస్తున్నావు. దందానా? దందా ఏమీ లేదు సాబ్. సంచిలో రాళ్లతో నింపిన బియ్యం, మట్టితో నింపిన ధాన్యం, అంతకు మించి ఏమున్నాయి సాబ్? ఏమీ లేవు సాబ్. అది చూద్దాం. కానిస్టేబుల్స్. ఎస్ సార్. రే అర్జుడు, డబ్బులు రా సార్. సాబ్, మీకు కావాలంటే నచ్చిన మూట తీసుకెళ్ళండి సాబ్. ఇక సేటు సాబ్, నెల సరుకులు నెల తప్పకుండా పంపించు. ఠీకే సాబ్. నమస్తే సాబ్. సేటు సాబ్,
నువ్వు మంచోడివే కానీ నువ్వు చాలా కంజూస్. మీ వాళ్ళని జాగ్రత్తగా గ్రిప్లో పెట్టుకో. నువ్వు జాగ్రత్త. వస్తా. क्या देख रहे रे? मुठा लेके अंदर रख. ठीक है सेठ. चल. रे काम कर रे, काम कर. అన్నా వచ్చావా? అమ్మ మందులు అయిపోయి మందులు తేవాలరా. ఏ నువ్వు తేలావా? నేనే తేవాల మందులు? అదే డబ్బులు ఇస్తే నేను తెస్తానులే. ఏంటి డబ్బులు అంటావు? నాకేనా అమ్మ? నీకు అమ్మ కాదా? అలా మాట్లాడితే వేయట్రా. ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? తెచ్చిన డబ్బులంతా ఇంట్లో అమ్మ మందులకి, బియ్యానికి, పండగలకి, పబ్బాలకి, చుట్టాలకి, చావులకి, నీ దిక్కుమాలిన చదువుకి, వీటికి అయిపోతే ఇంకా దాచుకునేది ఎప్పుడు, ఎదిగేది ఎప్పుడు రా? అయినా నా చదువుకు నేను ఎప్పుడు డబ్బులు అడగలే కదా. అవసరం ఉన్నప్పుడు రాజన్న అడగకుండా డబ్బులు ఇస్తాడు. అదే వద్దంటున్నాను. ఆడెవడో చదివిస్తే కానీ చదువుకోలేని బతుకులు మనవి. ఆ చదువు మానేసి నాతో పనికొస్తే 4 రాళ్ళు వెనకేసుకుంటాం కదా. రోజు కూలి పని చేసి రూపాయి దాచుకుని ఎదగడం నాకు ఇష్టం లేదు. కూలి పని నా వల్ల కాదు. మాకు సరదారా? మాకు సరదా కూల్చాడు. మరి నా తలరాత బాగోక ఇల్లు గడవడం కోసం చేస్తున్నాను. ఒక్కసారి ఇల్లు నాది కాదనుకున్నాను అనుకో, నాకు రాజు నేనే. నా సంపాదన, నా ఆస్తులు అర్థమైందా? అంత కష్టపడుతున్నావు కదా, ఏమైంది? అమ్మ మందులకు డబ్బుల్లో ఆ కష్టం పడితే అంత, పడకపోతే అంత. అంటే ఏమంటావు? పని పాట మానేసి ఇంట్లో పనికి మానలో కూర్చోమంటావు నీలాగా? అంతే. నా దృష్టిలో డబ్బులు సంపాదించాలంటే 2 దారులు. ఒకటి తెలివితేటలతో, 2 చదువుతో. బుర్రాన్ని కష్టపడి పనిచేసేవాడే సేట్ అవుతాడు. దర్జాగా కూర్చొని తింటాడు. చెమట వచ్చి కష్టపడేవాడు కూలోడు అవుతాడు. ఎప్పటికీ గొప్పడు అవలేడు. అంటే ఏంటి? తెలివితేటలు చదువు ఉండాలంటున్నావా? నీకు అవి లేవు, ఏం పీకుతున్నావు అంటున్నావా? ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ చదువు, తెలివితేటలు, కష్టంతో ఎవరికీ పని లేదు. డబ్బున్నడే రాజు ఇక్కడ. నువ్వెలాగా ఏం పీకలేకపోతున్నావు కదా, ఏదేదో చెప్పి నన్ను మార్చాలని చూడక. నా పని నేను చేసుకునే ఏం చేయాలో నాకు తెలుసు. ఏదైనా చెప్పే విధానంలో కాదు, అర్థం చేసుకునే విధానంలో ఉంటది. రే దెంగే, అంత పౌరుషం ఉన్నాడు ముందు అమ్మకు మందులు. రే దెంగేమని చెప్తాను దెంగే. ఒరేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీ గురించి ఊరంతా తిరుగుతుంటే. హాలిద్రే తెలిసిందేగా, మన పని లేతోడు తాగిపడిపోతాడు. ఇంకోటి సుమ్లా తనకాలు తిరుగుతూ ఉంటాడు. అగిపెట్టి సరిగాని నువ్వు ఒకడే చూస్తున్నావు ఇక్కడ. ఒంటరిగా ఉండాలనిపించిందిరా, అందుకే ఇలా వచ్చి కూర్చున్నాను. అదేరా, దేనికి ఒంటరిగా ఉండాలనిపించింది? కొత్తగా ఏం రావాలరా? కష్టాలేమన్నా కొత్త కాదుగా. కష్టపడిన కష్టం అంతా కష్టాలకే పోతుంటే బ్రతకాలంటేనే భయం వేస్తుందిరా. అలా చచ్చిపోతావేంటి? రే, చస్తేనే కష్టాలు పోతాయంటే 30 ఏళ్ళ తర్వాత ఈ భూమి మీద ఎవడు ఉండడురా. అయినా నువ్వేం భయపడకలే, నేను చచ్చే రకం కాదు. రే అసలు ఏమైందిరా? నా బాధ అంతా అమ్మ కోసమేరా. ఆ మందులు కొనడానికి డబ్బులు ఎలానో ఆలోచిస్తున్నాను. నిజమేరా, మనకు వచ్చే డబ్బులు అస్సలు సరిపోవట్లేదు. ఓ పని చేద్దాం, రేపు సైడ్ దగ్గరికి పనిలోకి వెళ్ళినప్పుడు డబ్బులు పెంచమని అడుగుదాం. పెంచలేదనుకో పని మానేద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏదైతే అయింది అడిగేద్దాంరా. అడిగేద్దాంరా. మనకెలా ఉందంటే ఆ లేసేసాలకి డబ్బులు అసలు సరిపోవు. రే, ఆ రవిగాడు ఇంకా పర్లేదురా. ఆ సీన్ గాడు ఆడు కష్టపడిన కష్టం అంతా తీసుకెళ్ళి సుమలత దగ్గర తగలడుతున్నాడు. ఆడు మారలే. మారలే లేడు.
ఇదిగోరా ఒక మందులు కొంచెం కొంచెం ఏంట్రా పర్లేదు ఉంచరా. నమస్తే సేటు. డబ్బులు ఏం సేటు ఇంకో 100 ఇవ్వచ్చు కదా. చాలు సేటు, ఇంకో 100 ఇవ్వు సేటు. సేటు అది కాదు సేటు. జల్దీ కానియండి రా. పోనే లెక్క సరిపోయింది సేటు. సేటు నమస్తే సేటు. వెళ్ళే సేటు ఈ నెల నుంచి కొంచెం జీతం పెంచాలి సేటు. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి పని చేసేవాళ్ళు, 2 చేయించేవాళ్ళు. ఎవడు పని ఆడు చేస్తే మంచిది. జీతం పెంచాలంట జీతం. పెంచాలి సేటు. ఎలా అంటే ఎలాగా? జీతం పెంచేంత పని ఏం చేస్తున్నారా మీరు? మీరు అలానే చెయ్యండి. ఏదో రోజు అందరూ పని మానేస్తారు, తోలు తీరుతుంది. అప్పుడు మీ పని మీరే చేసుకోవాలి. అయినా మారలేదనుకో అప్పుడు చేస్తారు అందరూ కలిసి సమ్మె. సమ్మె చేసే అంత పని ఏముందిరా? ఎదవ సోది ఆపి వెళ్ళండి రా. సోదా సేటు మా బ్రతుకు తెరువు కోసం నీ దగ్గర పనిలో చేరా. ఇవాళ మా బ్రతుకు తెరువే నీ బ్రతుకు తెరువైంది. మా మీద బ్రతికి నిన్ను ఏమీ అనలేని బలహీన ప్రాణాలు మావి. నువ్వు చేసేవన్నీ తెలిసినా కూడా ఏమీ అడగలేని జీవితాలు మావి. రండ్రా. రేపటి నుంచి మేము పనికి రావట్లేదు. నీ పని నువ్వు చేసుకో. ఒకటి 2 మూటలు 4 2 4 ఆడికి అంతే. మన బతుకులు ఎంతేరా మారో. ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి, పడి దంచిన అదే కూలి. ఆ సేటు ఎదుగుతాడు, మనం ఎదగక్కర్లేదా? రే ప్రతి కథకి ముగింపు ఉంటుంది. ఆ సేటుకి ఎప్పుడో మరి. అందుకే పద్మావతి దగ్గరికి వెళ్ళాలరా. పద్మావతి ఎవర్రా? పద్మావతి అంటే బార్రా, కొత్తగా పెట్టాడు. అక్కడికి వెళ్ళి సొక్కలు ఎక్కడదాం తాగేసి. సరే బాబాయ్ బాబాయ్ గ్లాసులు తెచ్చా బాబాయ్. పట్టుకొచ్చే తొందర్రా. శ్రేణిగా ఏంటి సోమలత్ పరిస్థితి అంటే? దాన్ని అలాగైనా మడతెట్టి ఏముంటుంది సుఖపడాలరా బాబు. చూడ రాష్ట్రం ఇది సుఖందా అంది. మనిషికి కావాల్సింది 3 రా. 1 తిండి, 2 సుఖం, 3 చెప్పు డబ్బురా. తినమ్మా. రే ఇలా ఎన్ని రోజులు రా మనం ఈ గాడి చక్కెర చేయాలి? మనం కూడా ఆ సీట్లో ఉండలేమా? ఎందుకు ఉండొచ్చు. ఎలారా? ఎప్పటి నుంచో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను రా. అవకాశం ఇప్పుడు రానే వచ్చింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఎక్కువ అయిందా ఏంది? మన సీట్ ఇంత డబ్బు సంపాదించి ఇంత పెద్ద ఎలా చేయడు తెలుసా? ఎలారా చెప్పు. హవాలా. హవాలానా? హవాలా ఏందిరా? అంటే డబ్బులు చేతులు మార్చి వచ్చే కమిషన్తో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు మన సీటు. ఆడు గురించి మనకి ఎందుకురా, ముందు మనం ఎలా ఎదగాలో అది చెప్పు. ఆ డబ్బులు మనం దొబ్బేస్తే ఈ హోలా పాలో స్టోరీ మీకే కాదు నాకు తెలుసు. కొట్టేశాం సరే, మరి ఎలా తప్పించుకోవాలి? ముందెలా కొట్టేయాలి ఆలోచించాలరా. మామూలుగా అయితే ఆ డబ్బు తెచ్చేది ఆ పాన్ షాప్ బాషాబాయ్ గాడు. ఆడి డుక్కులోన మీద ఆ గోని సంచిలో చెత్తలా తీసుకొస్తాడు చూసారా? అందులో ఉంటుంది డబ్బు.
రే ఈ డబ్బు ఎల్లుండి ఉదయం 10 గంటలకు వస్తుంది. వాడికంటే ముందు మనం అక్కడ చేరుకోవాలి. ఎల్లుండి అలాగా ఆదివారం కాబట్టి పనిలోకి ఎవరు రారు. ఎలాగో మనకి ఏ పని లేదు. కానీ ఇదంతా చేసింది మనమే అని ఎవ్వరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి. ఎలారా? ఆ భాషాబాయి గాడు అవతల వ్యక్తి నుంచి డబ్బులు తీసుకొని గంట స్తంభం దగ్గరకు వస్తాడు. ఏమరా, నాకు భయంగా ఉంది. ఆ సైట్కి కానీ దొరికిపోతే మన సంగతి అంతే. నాకు ధైర్యం సరిపోవట్లేదురా. రే ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలన్నా అనుకున్నది సాధించాలన్నా ఏం కాదులే అని ధైర్యమైన ఉండాలి, లేదా ఏమైనా కానీ అన్న తెగింపైన ఉండాలి. కొన్నిసార్లు తెలివైనడు గొడవ దొరకని దారులు తెగించినోడికే దొరుకుతాయి. షబ్బాష్రా, నువ్వు చెప్తుంటే నాకు నిజంగా చెయ్యాలనిపిస్తుందిరా. చేద్దాం, తినమ్మా చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి రా, మన నలుగురు చేతి నిండా డబ్బులే డబ్బులు. ఒక్కసారి వస్తే తినమ్మా. పైసలేరా 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 జిందగీ, కాసులుంటే కానిదేమున్నది. సిగతరగా ఇల్లొచ్చిందేవి ఉంటే ఫుల్ రచ్చే చబ్బీగా తప్పిపోద్ది పర్సే. ఇక చూసుకో మన లైఫ్ రేపటి నుంచి జిల్జి గేల్సే పప్పీలా మన వెంటొస్తుంది క్యాషే. मार 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 दुनिया को मार, चोर 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 दुनिया को चोर, मार 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 दुनिया को मार. ओ मार 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 दुनिया को मार, चोर 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 दुनिया को चोर, मार 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 दुनिया को मार. पैसा लेरा जिंदगी, కాసులుంటే కానిదేమున్నది. కేరళ సరుకుని ఇడిసి పెట్టొచ్చు, కాస్ట్లీ స్కాచ్ కి షిఫ్ట్ అవ్వచ్చు. మోస్తరు ఫిగరుని పక్కకి నెట్టొచ్చు, ఫారిన్ పాపని పడగొట్టొచ్చు. పెట్టినట్టు అచ్చం చీమల పుట్టలే, ఇంటి నిండా బాబోయ్ డబ్బుల కట్టలే. మార్చేద్దాం టూ బరస్టుగా ఉండే మన గెటప్స్, ఎక్కేద్దాం స్టైలుగా ఎయిర్ బస్సే. బస్తీసే ఆ బంగ్లాకెళ్ళిపోద్ది మన అడ్రస్, క్యాష్ ఉంటే ఊరూరా మనకి ఫ్యాన్సే. मार 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 दुनिया को मार, चोर 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 दुनिया को चोर, मार 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 दुनिया को मार. ओ मार 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 दुनिया को मार, चोर 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 दुनिया को चोर, मार 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 दुनिया को मार. पैसा लेरा जिंदगी, కాసులుంటే కానిదేమున్నది.
ఉన్నది. రే చెప్పిందంతా గుర్తుందిగా పని అయిపోయాక ఊరి చివరి బంగ్లాలో కలుద్దాం. ఎలాగైనా సరే మనం డబ్బు మూట కొట్టేయాలరా. కానీ జాగ్రత్త, సేటు మనుషులకి ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదు. చేత ఉన్నాను రా. పని అయిన తర్వాత కలుద్దాం. सलीम
क्या? అరే సచ్ బోల్ రే. ఏ భగవాన్, లఫుట్ ఎన్నిసార్లు చెప్పానురా డబ్బు మూటతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని. నా కొంప ముంచావురా. అయినా మార్కెట్లో అందరూ మనవాళ్లే కదా, పట్టుకోవాలి కదా. గట్టిగానే పట్టుకోమని చెప్పాను సేటు, కానీ మన వాళ్ళకి దొరకలేదు వాళ్ళు. అరే చూప్. ఏంటి సేటు అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు? ఏమైంది? అరే ఇంకేమి అవ్వాలి, గోలా గోలా చేస్తే గోలుమాలు అయినట్టు వాటా అడిగిన మీకు, కావాలి అనుకున్నా నాకు ఏమీ లేకుండా పోయింది. ఏం సేటు డబ్బులు లేవా? అరే లేవు కాదు దోస్త్, లూట్ గయా, డబ్బులు పోయాయి. మనకి రావాల్సిన కమిషన్ మూటని ఈ భాషాబాయ్ తీసుకొని వస్తుంటే ఎవరో గుర్తు తెలియని వాళ్ళు మూటని దొప్పుకొని పోయారు. మన బతుకులు నాశనం చేశారు. క్యా కరెంగే బోలో దాదా. సరిపోయింది. పని చేశాక షావుకారుని డబ్బులు అడిగితే లుంగి ఎత్తుకుని కూర్చున్నట్టు నన్ను అడిగితే నేనటి చెప్తానా? అదంతా కాదు సేటు, పని అయ్యాక ఏం జరిగినా మాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వాల్సిందే. ముజే క్యా దేఖ్ రహా హై? ఏం చెప్పాలి ఇప్పుడు? అడుగుతున్నారు కదా, చెప్పు. వాడిని అడిగితే వాడేం చెప్తాడు? నువ్వే చెప్పాలి. ఈడొకడు జిప్పులోంచి పండు చూసినట్టు జేబులోంచి కనిపిస్తాడు. ఆగు సేటు, ప్రతిసారి అలా తీయమాక. పెద్ద నన్ను వాగు. చూడండి, మనం చేసేది ఉద్యోగం కాదు, చేసిన పనికి కరెక్ట్ గా డబ్బులు రావడానికి చేసేవే లుచ్చా పనులు. ప్రస్తుతానికి ఎక్కడక్కడ వదిలేసి వెళ్తే మనకి మంచిది. అవతల నాకు చాలా పనులున్నాయి, చూసుకోవాలి. అయినా సేటు కష్టపడి డబ్బులు తరలిస్తున్నావు ఎవరికి దొరకకుండా. నువ్వు మాత్రం వచ్చిన వాటాన్ని కాపాడలేకపోతే ఇంకెందుకు? ఇదంతా మానేసి నీ వ్యాపారం ఏదో చేసుకో. ఇంక సెలవు, రండి పోదాం. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. अरे नको भाई, अरे जरा रुको ना. अरे कहाँ जा रहे हो? क्या देखा रहे? चल निकल साले. जा रहा हूँ. आता नहीं वाले. अरे भगवान, ना मोटा ना को तुरकेला चाहिए. రే కుమారు, రవే, రే సీన్గా, ఒక్కడో కనపడట్లేదంటే. ఇప్పటి వరకు అనుకున్నది చేశాం, కానీ ఆ రోజు మాత్రం అనుకున్నట్టు అనుకున్న చోటుకి ఎవరూ రాలేదు. 2 రోజులు అక్కడే వాళ్ళ కోసం ఎదురు చూశాను, కానీ ఎవరూ రాలేదు.
అదంతా 50. దానిపై ఇది క్వార్టరీ. అర్జెంటుగా ఈ షాప్ మొత్తం కొనేయాలరా. అదంతా ఏది పైదా? అదే 70 రూపాయలు. అరగంట నుంచి నానుస్తున్నావు, ఏదో ఒకటి తీసుకోన్నా. రవి, రవి, రవిగా అసలు నేనేం చేయలేదా రాజు, అంతా సీన్ గాడే చేశాడు. ఏం చేశాడు రా? ఏం చేశాడు? అసలు మోసం చేయడం ఇష్టం లేదని చెప్పాను రా, కానీ ఆ సీన్ గాడే మోసం ఏంట్రా మోసం. ఒకటి తల మీద చేయి పెట్టకపోతే మనం పైకి రాలేం రా అని నాన్న మాటలు చెప్పి నాకు మందు పోసి నాతో ఈ పని చేయించాడు రా. డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఏమని ఇచ్చాడా? ఇంకా లేదురా, అసలు వాడే కనపడట్లేదురా. ఎప్పటి నుంచి? ఆ రోజు నిండేరా. ఆ సేటు మనుషులు దొరికితే చంపేస్తారేమో అని ఎటు వెళ్ళాలో తెలియక ఇలా తిరుగుతున్నారా. నన్ను మోసం చేయమని చెప్పినోడు పని అయిపోయాక నిన్ను మోసం చేయడం ఎలా అనుకున్నారా? క్షమించరా మావ. భూమి చాలా చిన్నదిరా, మన జీవితాల్లాగానే. మనం ఏదైతే చూపిస్తామో అదే తిరిగి వస్తుంది. ఆ డబ్బులు తీసుకుని తన పల్లె చేరిపో. రే రాజు, నేను నీతో వస్తారా? రే రవిగా, కొన్ని ఓటములు కొందరు మనుషులు జీవితంలో చాలా విలువైన గుణపాఠాలు నేర్పిస్తారా. ఓటములు ఎలా ప్రయత్నించాలో నేర్పిస్తే మనుషులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తారు. నేను నమ్మే వాళ్ళ దగ్గర పో. రే పోరా. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, కానీ మనిషి మాత్రం పోయేటప్పుడు అదే డబ్బును పైకి తీసుకెళ్ళలేడని ఈ నా కొడుకులకి ఎప్పుడు అర్థమవుద్దో. ఇప్పుడు ఈ సీనుగాడు ఎక్కడున్నాడో. ఎరా ఇంకేంటి? మామూలే, ఏం మామూలే కానీ బాగా సన్నబడ్డావు. సిగరెట్ దండీలు తీస్తున్నట్టుకున్నావు గట్టిగా. దండీలు తీయడం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలిరా.
అలా అయితే ఆ చోటు పిల్ల ఉంది కదరా, ఆ కంచు కొట్టూరు సుమలత అయినా ఓరు బాబు ఫుల్ బిల్స్ ఏమో కానీ బిల్స్ అయితే కాదు. సుమలత సుమలత హస్నా వస్తున్నా. రాత్రంతా నా లెక్క తెలుసు, ఇప్పుడు నేను నీ లెక్క తెలుస్తాను. సుమలత బయట నిలబడ్డాయితే లోపలికి రా. నీ అబ్బా ఎందుకు కొడుతున్నావే నన్ను సుమలత? ఈ అమ్మ ఆగే సుమలత. అమ్మా
రాజు అరే రాజు శుభలత నన్ను వదిలేసిద్రా. నీ పాలకం చూస్తేనే తెలుస్తుంది. డబ్బులేం చేసావు? డబ్బులేం చేసావో చెప్పు. నా దగ్గర ఏడుంటారా? ఆ రవిగడి దగ్గర ఉంటాయి. రవిగడి దగ్గర ఉన్నాయా? ఇంకొక్కసారి అడుగుతున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాధానం చెప్పు. అర్థమైంది. డబ్బులేం చేసావు? నాకు అర్థమైంది. నా దగ్గర నిజంగా డబ్బులు లేవురా. ఆ కుమార్ గడి దగ్గర ఉంటారా? నిన్ను రవిని మోసం చేస్తే కుమార్ గారు నాకు డబ్బులు ఇస్తానన్నాడు. అందుకే నిన్ను రవి కానీ మోసం చేశాం. ఏదో డబ్బు కష్టపడి మోసం చేశాను రా. ఇప్పుడు ఆ కుమార్ గారు నిన్ను అలాగేం కాదురా. నువ్వు ఇక్కడికి వచ్చాక చేసిన మొట్టమొదటి పని ఏంట్రా? అక్కడ ఉంటే దొరికిపోతానని సోమలత దగ్గరికి వచ్చాను రా. అదేం చేసింది? రాత్రి అంతా నాతోనే ఉన్నదిరా. తినమ్మ తెల్లలు వేసేసరికి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇటు. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? ఆడది ఏం కోరుకుంటుందో మనసున్న మగాడికి అర్థమవుతుంది. మగాడు ఏం కోరుకుంటున్నాడో ప్రేమించిన ఆడదానికి అర్థమవుతుంది. చెత్త నా కొడుకున్నారా. రే రాజు, రాజు రాజన్ ఎక్కడున్నాడు? అన్నా, ఇక్కడేం చేస్తున్నావు అన్నా? 2-3 రోజులు అవుతుంది. అందరూ ఏమైపోయారు? కుమార్ అన్నేడి? ప్రపంచంలో డబ్బుకుని విలువ మనుషులకు లేచిన్నా. అందరూ మన వాళ్ళే మన కోసమే అనుకున్నాను. కానీ మనం అనుకున్నట్టు మిగతా వాళ్ళు కూడా అనుకోవాలి కదా. అందరినీ చాలా నమ్మాను. ఎంత నమ్మాను అంత ముంచారు. ఇప్పుడు ఏమైందన్నా? నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది చిన్న, మనం ఎందుకు ఎదగట్లేదా అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, మన వెనకాతల మనమే గోతులు తవ్వుకుంటున్నామని. తప్పు మీ అన్నదో, సీనిగాడిదో, రవిగాడిదో కాదు. డబ్బుది. అందరూ అంటుంటారు డబ్బు మనుషుల్ని మారుస్తుందని. నిజానికి డబ్బు మనుషుల్ని వేరు చేస్తుంది. నిజాలేంటో తెలిసేలా చేస్తుంది. పుట్టుకతో వచ్చే పుట్టుమచ్చ పోదు, పుట్టుకతో వచ్చే గుణం చచ్చేదాకా పోదు. మరి డబ్బెందుకు చిన్న? మధ్యలో చందర్ని మారుస్తుంది, వాళ్ళ గుణాన్ని గుర్తు చేస్తుంది అంతే. ఎవడేంటో నాకు బాగా అర్థమైంది. ఇంకా మీ అన్నగాడు ఒక్కడే కనిపించాలి. నీకు గాని కనిపిస్తే ఈ రాజుగాడు ఒక మాట చెప్పాడని చెప్పు. డబ్బు కంటే విలువైంది నమ్మకం. గుర్తు పెట్టుకోమను. అన్నా, నీ కుమారాన్ని కనబడితే ఏం చెప్పకుండా ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు. ఒరే రాజు, 3 రోజుల నుంచి పనికి రావట్లేదేట్రా? ఆ సేటు కూడా మిమ్మల్ని అడగడం మానేశాడ్రా ఏటో. ఒరే రాజు, 3 రోజుల నుంచి పనికి రావట్లేదేట్రా? ఆ సేటు కూడా మిమ్మల్ని అడగడం మానేశాడ్రా.
అక్కా రాజా హలో ఎవరు? నేను కుమార్ని సెటు. కుమార్ బేటా చెప్పు. ఆ రాజుగారిని మన గొడవలో కట్టుపడేశాను. అవునా? అవును సెటు. మంచి పని చేశావు. వస్తున్నా. కుమార్ బేటా ఏడిరా వాడు? ఏడి ఎక్కడ ఉన్నాడు రా? ఏడిరా? ఏడి?
ఎందుకు చేసావురా? అసలు ఎందుకు చేయాలనిపించింది? ఎందుకు చేయకూడదు అడగరా. చెప్పరా, చెప్పు. ఇలా బతకడం నా వల్ల కావట్లేదురా, అందుకే చేశా. ఏం చేసావు? సేట్ చెప్పిందే చేశా. నేను అడిగింది నన్నెందుకు మోసం చేసావనే. తప్పలేదురా. నువ్వు మంచోడురా కుమారు, ఎందుకంటే ముందు నా స్నేహితుడివి, కానీ వజ్రాలతిక పనిలో మధ్యలో ఉన్న రంగురాల దగ్గర ఆగిపోయారు. రేయ్, మీ ఇంటికి వెళ్ళి మీ తమ్ముడు వస్తారు కలురా. ఎందుకు? ఇప్పటికైనా చెప్పింది చాలా చెప్తానా కూడా. సేటు చెప్తే చేశాను. ఏం చెప్పాడురా? అసలు ఆ డబ్బులు కొట్టేయమని చెప్పిందే సేట్రా. ఆ పని చేస్తే నాకు సగం డబ్బులు ఇస్తా అన్నాడు. దానికి మిమ్మల్ని నా మాటలతో నమ్మించి నన్నే ఆ డబ్బులు మీతో కలిసి ప్లాన్ చేసి కొట్టేసేలా చేయమన్నాడు. అవకాశం వచ్చింది, ఆలోచించలే. మిమ్మల్ని మోసం చేయడం తప్పనిపించలే, అంతే చేసేసా. రే సేట్, నీకు ఆ జీతంతో పాటు డబ్బులు ఇస్తా అన్నాడు రా. నేను నీకు అంతకంటే ఎక్కువే చేశాను కదరా కుమారు. రే, ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు చేయరా. ఏం చేయాలి? ఏ రాజు బేటా, ఎటెల్ పైనావు? అసలు కనిపిస్తానే లేవు. ఇప్పుడు కనిపిస్తున్నా కదా సేటు, నువ్వు చేసిందంతా తెలుసు. ఎదబసో దాపి అసలు సంగతి ఏంటో చెప్పు. అది కాదు బేటా, మోసం చేసేవాడు ముందే ఆలోచిస్తాడు, మోసపోయేవాడు తర్వాత ఆలోచిస్తాడు. ఏ రాజు బేటా, నేను ఆడిన ఆటలో మీరందరూ పావులు. నేను నిర్మించుకున్న కోటకి నేనే రాజునిరా. నేను చేసే హవాలా దందాలో సిండికేట్లు వాటాలో కోటా పెంచమన్నారు. వాళ్ళకి సమానంగా వాటా పెంచితే మిగిలేది నాకేంటి, చేతిలో చిప్ప. రాజుతో సమానంగా కూర్చోనిచ్చాను కదా అని నా కుర్చీలోనే కూర్చుందామనుకున్నారు. అందుకే వాళ్ళకి రాజంటే ఏంటో చూపిద్దామనుకున్నాను. అప్పుడే దొరికారు మీరు. సేటు, ఈ నెల నుంచి కొంచెం జీతం పెంచాలి సేటు. అనుకున్నదే ఆలోచన. డబ్బు మీ బలహీనత అని నాకు అర్థమైంది. అప్పుడు కుమార్ గాడిని వాడి మీరందరూ కలిసి డబ్బు కొట్టేసేలా చేశాను. సిండికేట్లందరికీ డబ్బు పోయింది అని నమ్మించాను. अरे मोशे भाई, मेरे डब्बल, मेरे मूठा जल्दी ला, जल्दी ला। తెస్తాను. मेरे डब्बल, मेरा पैसा जल्दी ला, जल्दी लेके आ। సెటు కైకు కంగారు పడతా. అసలుకే సిండికేట్లకి మన మీద చాలా అనుమానం ఉంది. మళ్ళా వస్తే రాజు దొంగ అయిపోతాడు. సచ్ బోలా. ఒక పని చెయ్యి, ఇది ఎప్పటిదాకా మన గొడవలో దాచేయి. కొన్ని రోజులు సత్తు మణిగాక తెచ్చుకుందాం. సరే సరే. 2 రోజుల తర్వాత కుమార్ గారిని ఇంటికి వచ్చి డబ్బులు తీసుకువెళ్ళమని చెప్పు. చారే చా చా చా. రేయ్, డబ్బు జాగ్రత్త. ఠీకే సెట్. ఆ కుమార్ గారిని పిలిచి నేను చెప్పింది చేస్తే నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పా. లేదంటే నా దారిలోకి వస్తే డబ్బులు, నీ దారిలోకి వస్తే అప్పుల్ తిప్పల్ చిప్పల్, చివరికి ప్రాణాలు పోతాయని చెప్పా. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు సెటు? ఏమీ లేదు బేటా, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు ఉంటాడు. నేను చెప్పేది కూడా విని సెటు. ఏం చెప్తావు? సెటు,
మా జీవితంలో డబ్బు అవసరమే. మా చేత ఎన్నో అడ్డదారులు తొక్కిచ్చింది ఆ డబ్బు. నా స్నేహితుని నాకు దూరం చేసింది ఆ డబ్బు. మా జీవితాల్లో అదొక బ్రహ్మాండం, ఆనందం, ఆశ్చర్యం, సుఖం, దుఃఖం, నరకం, స్వర్గం, ఇలా అన్నీ సేటు. ఇవన్నీ నీకలా తెలుస్తాయిలే. నువ్వు మాలా మెట్లెక్కి కాకుండా లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చినవి. ఇవన్నీ నీకు అర్థం కాదు. ఆపు నీ అరి కదా. ఆపేసా సెటు. ఏం చూస్తున్నావు? డబ్బులు జాగ్రత్త సెటు. सब मिला के चूतिया बना दिया मुझे. अरे वो माधवचंद, పైసలు ఎక్కడరా? రేయ్ రాజు, పైసలేవిరా? చిన్న ఏమైపోయావన్నా? ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? రే అదంతా కాదు కానీ ఆ రాజుగాడేంటి నిన్ను కలవమంటున్నాడు? ఏం జరుగుతుందిరా? ఏం జరగాలి? అందరికీ బాగా చేసావుగా. రే ఏం మాట్లాడుతున్నావు? నేను చేసింది ఎవరి కోసం? మన కోసమే కదా. మనమంటే? మనమంటే నువ్వు, నేను, అమ్మా, నాన్న. ఓహో, మనమంటే నువ్వు, నేను, అమ్మ, నాన్న మాత్రమేనా? నేను రాజన్న, రవణ, సీనన్న అని కూడా అనుకున్నానులే. ఏ వాళ్ళు ఎందుకు అవుతారా? మధ్యలో వచ్చారు, మధ్యలో పోతారు. మధ్యలో వచ్చారా అంటే మనకి ఏం కారు కదా? కారురా, కారు. మరి అమ్మకు బాగాలేనప్పుడు రాజన్ తన జీతం నీకు ఇచ్చి మందులు ఎందుకు కొనుక్కోమన్నాడు? మనకి ఏం కారు కదా, అందుకేనా? రే ఇవన్నీ నీకు అర్థం కావు. నువ్వు చిన్నపిల్లడివి. నేను చిన్నపిల్లని కాదు, నువ్వు చిన్నపిల్లడివి. చెప్పే స్థాయి నుంచి చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయావు. ఇవన్నీ కాదురా, అసలు ఏం జరిగింది చెప్పు. రాజన్ డబ్బులు ముందే మార్చేశాడు. రాజన్ ఒకవేళ సేట్ మనుషులకు దొరికిపోయినా మన అందరినీ ఆ డబ్బులు తీసుకుని ఆనందంగా ఉండమని నా చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోయాడన్నా. రాజన్న చేసింది మన కోసం అన్నా, మనందరి కోసం. డబ్బు ఎక్కడ ఉందిరా? ఇంకెక్కడ డబ్బులు? అవి చేరాల్సిన చోటుకే చేరే. ఇంకో విషయం, నువ్వు నాకు అన్నవేమో కానీ నేను మాత్రం నీకు తమ్ముళ్ళ ఉండలేను. చిన్న 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 నా మాట వించినా. చిన్న చిన్న జీవితం చాలా గొప్పది. మనం అనుకున్న అద్భుతాలన్నీ జరిగితే ప్రతి మనిషికి రెండు దారులుంటాయి, మంచి చెడు అని. ఎవడి జీవితం వాడిది, ఎవడి ఆకలి వాడిది, ఎవడి అవసరం వాడిది. నా ఈ బ్రతుకుదారిలో వెళ్ళింది నా అవసరం కోసమా, నా ఆకలి కోసమా, లేక నా జీవితం కోసమా?
ఏంటిది? చిత్త కాగితాలు. ఇదుంటే అందరి గతి నా గతే. దీనివల్లే కష్టాలన్నీ. ఇది ఉండాల్సింది ఇక్కడ కాదు, దాని చోటు వేరు. అందరూ పోతారు, పిచ్చివాళ్ళు అయిపోతారు, పిచ్చాలు. మంచి రోజులు మంచి జ్ఞాపకాలను ఇస్తే, చెడ్డ రోజులు మంచి గుణపాఠాలు నేర్పిస్తాయి. నేను నేర్చుకున్న గుణపాఠం, గొప్పగా బ్రతకాలంటే కావాల్సింది డబ్బు కాదు, గుణం. గుణం మంచోడిని చేస్తే డబ్బు పిచ్చోడిని చేస్తుంది.